అవతార్ 3 నిజంగా నాకైతే స్క్రీన్ మీద అయితే స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైర్ అండ్ యాష్ కంప్లీట్లీ అంటే బిఫోర్ అవతార్ 1-2 కంటే ఇది అంత ఎక్స్పెక్టేషన్ లేదనిపించింది. ఈ స్క్రీన్ ప్లే మాత్రం ఇచ్చి పడేసిండు కంప్లీట్గా. మూవీ స్టోరీతో 1-2 పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువనే. అవతార్ చాలా బాగుంది, చూడొచ్చు. డైరెక్షన్ జేమ్స్ కెమెరామెన్ కొంచెం తగ్గినట్టు, అండ్ బీజిఎం కూడా బాగుంది. నెక్స్ట్ లాగ్ అంటే ఉంది, చాలా లాగ్ ఉంది. అవతార్ 4 అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అవతార్ 4 చూద్దామండి. ఫైట్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువనే ఉంది. విజువల్సే బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ ఇచ్చిపడేసింది విజువల్స్. ఫైట్స్ కూడా బాగున్నాయి. పార్ట్ 2 రేంజ్ లేదు. పార్ట్ 2 కంపేర్ చేసుకుంటే పార్ట్ 3 తక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, లాస్ట్ 40 మినిట్స్ కొంచెం లేపిండే మూవీని. సెంటిమెంట్ ఏం లేదు. 3. కలెక్షన్స్ గురించి మనం మాట్లాడలేము బ్రో. కలెక్షన్స్ తక్కువనే. నేను ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను కాబట్టి నాకు నచ్చలేదు. అవతార్ 1-2 చూశాను కాబట్టి ఇది కొంచెం తక్కువ అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. అది నా మెయిన్ థింగ్. ఇంకా సెకండ్ పార్ట్ కలిపి చేసినట్టు ఉన్నారు. ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఏది నచ్చింది? ఫస్ట్ బాగుంది, దాని తర్వాత థర్డ్, దాని తర్వాత సెకండ్ వస్తుంది. క్లైమాక్స్ సీన్ నాకు ఎండింగ్ కొంచెం ఇన్కంప్లీట్ అనిపించింది. మూవీలో లాగ్ ఉంది అంటున్నారు, లాగ్ ఉందా? కొంచెం మధ్యలో కొంచెం స్టోరీ లాగ్ అట్లా ఉంది. ఏమి ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? విజువల్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, స్టోరీ కొంచెం మంచిగా ఉంది లాస్ట్ సెకండ్ పార్ట్ కంటే. థియేటర్లో చూడాలి పక్క. మూవీలో స్టోరీ ఎట్లా అంటే హీరో విజువల్ డైనమిక్ ఎట్లా ఉండో అట్లా. పార్ట్ 2 కంటే బాగుండే. యా, రీచ్ అయింది. ల్యాగ్ అని చెప్పేవాళ్ళకి చాలామంది ల్యాగ్ అంటున్నారు. కొంచెం ల్యాగ్ ఉంది మధ్యలో, కొంచెం షార్ట్ చేస్తే బాగుంటుండే. చెప్పేంత లేదు కానీ చూసినంతసేపు బాగుంది సినిమా. ఈ సినిమా ఎట్లా అంటే బాగుంటుంది కానీ పండు వదిలిపెట్టుకుని ఎగవాడి వచ్చేది లేదు కానీ సినిమా అయితే బాగుంది. స్టోరీ లైన్ కనెక్ట్ అయ్యే విధంగా ఉందో లాగ్ అనిపించింది. లాగ్ సెకండ్ పార్ట్ లాగ్ అనిపించింది, ఇలా లాగ్ థర్డ్ పార్ట్ లాగ్ అనిపించలేదు. స్టార్టింగ్ నుంచే గ్రిప్పింగ్ బెస్ట్ ఫస్ట్ అండ్ థర్డ్. సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే నాకు. ఫస్ట్ అండ్ థర్డ్ మంచిగా ఉంది. 1-2 తో కంపేర్ చేస్తే 3 అని అనిపించింది. బెస్టేనా? సెకండ్ కంటే బెస్ట్ మొత్తానికి కదా. సెకండ్ అయితే నా పర్సనల్గా బెస్ట్. సెకండ్ కంటే ఉంటాయి అన్నమాట. ఆ పవర్స్ కూడా కొంచెం సేపు చూసారు, ఫుల్ ఫ్లెడ్జ్గా ఏం చూపెట్టరు. కానీ అంటే కొంచెం సినిమా మొత్తం గెలుపు ఓటమి కొంచెం పట్టు వాడతారు, ఒకసారి గెలుస్తారు, అట్లా ఉంటుంది అన్నమాట సినిమా మొత్తం. స్టోరీ స్టెంటింగ్ ఎలా ఉంది? స్టోరీ మంచి. స్టోరీ మొత్తం ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నమాట. నాకు ఆ సబ్టైటిల్స్ చదువుతూనే అర్థమైంది నాకు. అదే మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ డైలాగ్స్, ఫ్యామిలీ కొడుకు కూతురు, అలా కూతురు అంటే కొడుకునట్లు కాపాడుకోవాలి, దాని గురించి ఉంటుంది సినిమా మొత్తం. బాగుంది. ఇండియన్ మూవీస్ అంటే బడ్జెట్ ఉండాలి కదా పాపం. వీళ్ళు మన బడ్జెట్ ఉంటే ఏం చేస్తారు? రాజమౌళి చూపించాడు కదా. నా బడ్జెట్ ఎంత ఉంటే అంతనే ఎఫెక్ట్ వస్తుంది. ఇక మనోళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. మనోళ్ళని కించవాడు చూడండి నేను. మనోళ్ళకి బడ్జెట్ ఇస్తే మన రాజమౌళి లాగా మన హనుమాన్ సినిమా తీసారు, అట్లా తీయచ్చు. మన వాళ్ళు ఏం తక్కువ కాదు. మన బడ్జెట్ ఉంటే మన టికెట్ రేట్ వర్తేనా? అసలు ఎంత కొన్నా నా మర్చిపోయాను. 10 days దాకా కొన్నా. ఓకే, పర్లేదు. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 3D లేకుండా బాగుంటుండే. 3D ఏం లేదు. 3D వేస్ట్. ఎన్నో సినిమాలు 3D అనేది స్కామ్. 3D అనేది స్కామ్ అయిపోయింది తెలుగు ఇంగ్లీష్ సినిమాలు. ఆ మూవీకి నేను 5 అయితే 3.5, 4 అట్లీస్ట్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నాకు మంచి సినిమా చూసినా బోరింగ్ కొట్టలేదు నాకు. కొంచెం కొంచెం లాగ్ అనిపించలేదు. ఇప్పుడు అనిపించింది నాకు లాగ్ అయితే అనిపించలేదు. వర్చువల్గా చాలా బాగుంది. విజువల్ పరంగా చాలా బాగుంది. కొంచెం డ్రాగ్ అనిపించింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏది బాగుంది? యాక్టింగ్ ఎలా ఉందండి? యాజ్ యూజువల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఏది బాగుంది? 1 బాగుంది కంపేర్ టు 1.